So good afternoon to all. Last class లో మనం షెల్ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేసింది. సో ఈ షెల్ స్క్రిప్టింగ్ లో బేసిక్స్ ఆఫ్ షెల్ స్క్రిప్టింగ్, వాట్ ఈస్ షెల్, వాట్ ఈస్ స్క్రిప్టింగ్, అలాగే షెల్ స్క్రిప్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, సో ఎలా రాయాలి అనేది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో now today we are going to discuss about the షెల్ స్క్రిప్టింగ్ లోనే సెషన్ 2 గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ సెషన్ 2 లో మనకి ఏమేమి ఉంటాయి, ఓకే. సో ఈ సెషన్ 2 లో మనం కమెంట్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి, షెల్ స్క్రిప్టింగ్ లో కమెంట్స్ ని అంటే ఏదైనా లైన్స్ ని ఎలా కమెంట్ చేయాలి అనే దాన్ని మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాము. అలాగే వేరియబుల్స్ ఇన్ షెల్ స్క్రిప్టింగ్. సో వాట్ వేరియబుల్స్ వీఆర్ యూజింగ్, సో హౌ టు రైట్ ది వేరియబుల్స్, హౌ టు ఇండికేట్ ది వేరియబుల్స్ ఇన్ ది షెల్ స్క్రిప్టింగ్. ఓకే, షెల్ స్క్రిప్టింగ్ లో మనం వేరియబుల్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది చూద్దాం. తర్వాత రీడ్ యూజర్ ఇన్పుట్ గురించి, అలాగే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి, తర్వాత ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్, ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ కండిషన్, అలాగే ఫర్ లూప్ కండిషన్, తర్వాత వచ్చేసి వైల్ లూప్ కండిషన్. ఓకే, వైల్ లూప్ కండిషన్ లాస్ట్ వచ్చేసరికి కేస్ స్టేట్మెంట్, తర్వాత వచ్చేసి ఫంక్షన్స్, లాస్ట్ లో ఎగ్జిట్ స్టేటస్. సో ఇవి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ షెల్ స్క్రిప్టింగ్ లో మనం కమెంట్స్ ని ఎలా ఇవ్వాలి అని. సో బేసికల్లీ కమెంట్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ది కోడ్. సో it means to ignore the comments. ఇగ్నోర్ ది కమెంట్స్ అంటే మనం ఏదైనా స్క్రిప్ట్ రాసిన తర్వాత ఒక స్క్రిప్ట్ లో ఒక 10 లైన్స్ రాసామనుకోండి, ఆ 10 లైన్స్ లో ఏదో ఒక లైన్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండాలంటే యూ నీడ్ టు పుట్ ది కమెంట్. ఓకేనా, ఆ కమెంట్ మనం షెల్ స్క్రిప్టింగ్ లో ఎలా ఇస్తాము, అయితే హ్యాష్ రూపంలో ఇస్తాము, లేదంటే డబుల్ స్లాష్ తో ఇస్తాము. అవును, మీరు చాలా సార్లు చూసే ఉంటారు జావా ప్రోగ్రామ్ లేదంటే పైథాన్ ప్రోగ్రామ్స్ లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో ఇక్కడ మనకి బేసికల్ గా కమెంట్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ లైన్ కమెంట్, నెక్స్ట్ వచ్చేసి మల్టీ లైన్ కమెంట్. సో సింగిల్ లైన్ కమెంట్ లో మనం ఏమి ఇస్తామంటే మనం హ్యాష్ ఇస్తాము. సింగిల్ లైన్ కమెంట్ లో హ్యాష్ ఇస్తాము. అదే మల్టీ లైన్ కమెంట్ లో కనుక మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా, సో షిఫ్ట్ కాలన్ అని ఇచ్చి, ఓకేనా, లెస్ దాన్ డబుల్ లెస్ దాన్ ఇచ్చి కమెంట్ అని రాసి, అందులో మనం ఏమైతే మనం కమెంట్ చేయాలో ఆ లైన్స్ మొత్తం ఇందులో యాడ్ చేసి, తర్వాత ఎండ్ లో కూడా మీరు కమెంట్ అని ఇస్తే ఇది మీకు మల్టీ లైన్ కమెంట్ అనేది అవుతుంది. సో ఓకేనా, సో ఇదేమో సింగిల్ లైన్ కమెంట్, ఇది వచ్చేసి మీకు మల్టీ లైన్ కమెంట్. అదే ఒకసారి మనం ఇక్కడ ఇందులో వెరిఫై చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ మీకు ఒక లైనెక్స్ సర్వర్ లో ఉందన్న. సో ఈ లైనెక్స్ సర్వర్ లో మనకి ఇక్కడ ఏమీ లేదు. సో నేను ఏం చేస్తానంటే ఒక స్క్రిప్ట్ రాస్తున్నాను. ఓకే, vi-script.sh ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ఫైల్లో మనకి బేసికల్ గా మనకి ఏముంటుందంటే షెల్ స్క్రిప్ట్ ఇప్పుడు కూడా మనం షిబాంగ్ తో స్టార్ట్ చేస్తాము. షిబాంగ్, ఓకే, షిబాంగ్ బిన్ బ్యాష్, ఓకే, బ్యాష్ స్క్రిప్ట్ అనేది ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా రాయాలి అంటే, ఓకే, మీరు ఏదైనా రాయాలి అంటే కనుక అది ఇక్కడ మనకి ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, ఈకో స్పేస్ ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ రీడ్, ఓకే, రీడ్ నేమ్ అని ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు ఇప్పుడు ఒకవేళ మీరు ఈ ఎంటర్ యువర్ నేమ్ ని మీరు ఇగ్నోర్ చేయాలనుకుంటే, అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇగ్నోర్ చేయాలనుకోండి, ఇక్కడ మీరు హ్యాష్ పెడితే ఆటోమేటిక్ గా ఇగ్నోర్ అయిపోతుంది. ఇది సింగిల్ లైన్ కమెంట్. అదే మల్టీ లైన్ కమెంట్ ఎలా ఉంటుందంటే, మల్టీ లైన్ కమెంట్ సో ఇందులోనే మనం షిఫ్ట్ కాలన్ ఇచ్చి
సింగిల్ కోర్స్ ఓపెన్ చేసి ఇక్కడ కమెంట్ అని రాయండి. ఓకే, దీనికంటే ముందు ఓకే లెస్ దాన్ అని ఇచ్చి మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కమెంట్ అని రాయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్సైడ్ ది బిట్వీన్ ది కమెంట్ సెక్షన్ లో 2 లైన్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 లైన్స్ నేను ఇగ్నోర్ చేస్తాను. ఈ 2 లైన్స్ ని నేను ఇగ్నోర్ చేస్తాను. ఓకే, సింపుల్ గా మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. సో ఇకో ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, ఎంటర్ యువర్ ఏజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రీడ్ ఏజ్ అని ఇచ్చి సేవ్ చేస్తాను. ఇచ్చిన తర్వాత దీన్ని ఒకసారి రన్ చేయడానికి ట్రై చేస్తాను. chmod script యూజర్ పర్మిషన్స్ ఇవ్వాలి కదా, u+x script.sh ఎంటర్. ఇప్పుడు రన్ చేయాలి. సో /script.sh ఎంటర్. ఓకే, ఎంటర్ యువర్ ఏజ్. సో 19 ఇచ్చే ఇక్కడ మీకు 19 అని కనిపిస్తుంది. ఎంటర్ చేస్తాం. ఇది అంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ లో మనకి ఏమున్నాయి, script.sh అంటే ఇక్కడ నేను ఏదైతే కమెంట్ చేశానో ఓకేనా, ఎంటర్ యువర్ నేమ్ అనేది ఇక్కడ మీకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎంటర్ యువర్ నేమ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే నేను ఆల్రెడీ కమెంట్ చేశాను. చేసి పెట్టాను కాబట్టి ఇది మీకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే, సో ఇది అంటే మల్టిపుల్ లైన్స్ ని కమెంట్ చేయాలంటే ఈ విధంగా కమెంట్ చేయాలి, లేదా సింగిల్ లైన్ ని కమెంట్ చేయాలంటే జస్ట్ తో మీరు సింగిల్ లైన్ ని కమెంట్ చేయవచ్చు. ఓకే, సో ఇది కమెంట్స్ ని మనం ఎలా యూజ్ చేయాలి షెల్ స్క్రిప్ట్ లో అనేది. సో నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ ఇన్ షెల్ స్క్రిప్ట్. వేరియబుల్స్, సో బేసికలీ వేరియబుల్స్ లో మన వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ది వాల్యూస్. వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ది వాల్యూస్. అంటే వేరియబుల్స్ లో మనం వాల్యూస్ ని స్టోర్ చేస్తాం. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ వేరియబుల్స్ వీఆర్ యూజింగ్ ఇన్ షెల్ స్క్రిప్ట్? సో వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని ఇవ్వాలి. అయితే ఈ వేరియబుల్ ని మీరు షెల్ స్క్రిప్ట్ లో మెన్షన్ చేయడానికి వి ఫాలో సమ్ రూల్స్. ఆ రూల్స్ ఏంటంటే నో స్పేసెస్ అరౌండ్. ఓకే, మీరు సింటాక్స్ అబ్జర్వ్ చేస్తే వేరియబుల్ నేమ్ దాని పక్కన స్పేస్ ఏం లేదు, ఈక్వల్ టు ఉంది. దాని పక్కన మళ్ళీ స్పేస్ ఏం లేదు, వాల్యూ. సో ఇక్కడ మనం స్పేసెస్ అనేవి మీరు వేరియబుల్స్ ని మెన్షన్ చేసినప్పుడు మీరు స్పేసెస్ ఏవి మీరు ఇవ్వకూడదు, అది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి కేస్ సెన్సిటివ్. ఇక్కడ మీరు వేరియబుల్స్ ఎప్పుడు కూడా మీరు క్యాపిటల్ లెటర్స్ తోనే మీరు మెన్షన్ చేయాలి. యూజువల్లీ రిటన్ ఇన్ అప్పర్ కేస్. ఓకే, సో ఇది మనకి వేరియబుల్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి అని. సో నేను మీకు ఒకసారి ఒక షెల్ స్క్రిప్ట్ సింపుల్ గా రాసి చూపిస్తాను చూడండి. సో ఆల్రెడీ ఒక షెల్ స్క్రిప్ట్ ఉంది కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి దాన్ని డిలీట్ చేస్తున్నాను. vi షెల్ script.sh మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను vi script.sh. సో ఇక్కడ మరి ఐ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తుంది. మీరు /shebang bin/dash ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు వేరియబుల్స్ అనేవి మెన్షన్ చేయాలి. సో వేరియబుల్స్ లో మనకి ఏముంటుందంటే వాల్యూస్ స్టోర్ చేస్తాం. సో వేరియబుల్స్ ఎప్పుడు కూడా మన అప్పర్ కేస్ లోనే మెన్షన్ చేయాలి. అప్పర్ కేస్. సపోజ్ నేను నేమ్ ఇస్తున్నాను. ఓకే, నేమ్ ఈక్వల్ టు మహేష్. మహేష్ బాబు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఈక్వల్ టు 35 years అని నేను మెన్షన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఈ వేరియబుల్స్ అని ఒక మెన్షన్ చేసి ఇప్పుడు నేను ప్రింట్ చేయమని అడుగుతున్నాను. ఆ వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని నేను ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలంటే ఎకో కమాండ్ యూజ్ చేయాలి. సో ఎకో స్పేస్ అని ఇచ్చి నేమ్ ఈజ్ అని అలా మెన్షన్ చేసుకోవాలి. ఎకో
నేమ్ ఈస్ డాలర్ నేమ్. అంటే అక్కడ వేరియబుల్ మనం నేమ్ అని ఇచ్చాం, క్యాపిటల్స్ లో నేమ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ డాలర్ పక్కన నేమ్ అని ఇవ్వాలి. నేమ్ అని ఇచ్చి క్లోజ్ చేయండి. అలాగే ఏజ్ కూడా ఇచ్చాం కదా, సో ఎకో స్పేస్ డబుల్ కోట్స్ ఓపెన్ చేసి ఏజ్ ఈస్ అని ఇచ్చి డాలర్ నేమ్ అని మెన్షన్ చేయండి. డాలర్ ఏజ్ అని మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసి దీన్ని మీరు సేవ్ చేయండి. సో ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ డబ్ల్యూ. తర్వాత ఈ స్క్రిప్ట్ కి మనం పర్మిషన్స్ ఇవ్వాలి కదా, సో యూ ప్లస్ ఎక్స్ అని ఇచ్చి స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ U+X అని ఇచ్చి స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ అని ఇస్తే దానికి యూజర్ పర్మిషన్స్ వస్తాయి, అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఆల్రెడీ వచ్చాయి. ఇప్పుడు దీన్ని రన్ చేయాలి. /script డాట్ ఎస్హెచ్. చూసారా, నేమ్ ఈస్ కమాండ్ నాట్ ఫౌండ్. ఓకే బాబు, సారీ, ఇక్కడ మనకి ఏంటంటే స్పేస్ అనేది ఇవ్వకూడదు. సో స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేమ్ అని వచ్చింది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే హైబ్రైడ్ చేసి మహేష్ అని తీసేస్తున్నాను. తీసేసి ఒకసారి రన్ చేద్దాం. చూసారా, నేమ్ ఈజ్ మహేష్, ఏజ్ ఈజ్ 30. ఓకే, సో నేనేం చేశాను అంటే వేరియబుల్స్, అంటే నేమ్ వేరియబుల్, ఏజ్ వేరియబుల్స్ తీసుకుని ఆ నేమ్ ఏజ్ లో నేమ్ ఆఫ్ ది పర్సన్, ఏజ్ ఆఫ్ ది పర్సన్ ఇచ్చి దాన్ని ప్రింట్ చేయమని నేను ఈకో కమాండ్ ద్వారా ఇచ్చి ఆ స్క్రిప్ట్ ని రన్ చేస్తే నాకు ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది లేదు అదనమాట. ఓకేనా, ఇలా అయినా మనం ఇచ్చేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీడ్ యూజర్ ఇన్పుట్. సో రీడ్ యూజర్ ఇన్పుట్ అంటే రీడ్ కమాండ్స్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం ఏం చేసాము, ఇక్కడ వేరియబుల్స్ లో మనం నేమ్ వేరియబుల్, ఏజ్ వేరియబుల్ డైరెక్ట్ గా మెన్షన్ చేసాం స్క్రిప్ట్ లో. అలా మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని అవే ప్రింట్ చేయమని మనం ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ గా ప్రింట్ అవుతుంది. ఓకే, అందుకని రీడ్ కమాండ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ /bin-bash ఇస్తాను. ఈకో ఎంటర్ యువర్ నేమ్, రీడ్ నేమ్. అలాగే ఈకో ఎంటర్ యువర్ ఏజ్, రీడ్ ఏజ్. ఈకో హలో $నేమ్, ఈకో యువర్ ఏజ్ ఈజ్ $ఏజ్. ఓకే, సో ఇప్పుడు ఇదే కమాండ్ నేను ఎగ్జిక్యూట్ చేశాను, ఇదే స్క్రిప్ట్ నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూడండి. క్లియర్ vi script డాట్ ఎస్హెచ్, script1.sh. ఓకే, ఇచ్చిన తర్వాత ఐ ప్రెస్ చేసి అదే స్క్రిప్ట్ ని ఇక్కడ కాపీ చేయండి. ఓకేనా, కాపీ చేసి దీన్ని ఒకసారి నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి రన్ చేద్దాం. యూజర్ పర్మిషన్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చి దీన్ని ఒకసారి రన్ చేద్దాం. script1.sh ఎంటర్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి రన్ చేయండి. script1.sh ఎంటర్. చూడండి ఎలా అడుగుతుందో, ఎంటర్ యువర్ నేమ్ అడుగుతుంది. సో నేమ్ ఈజ్ మహేష్. ఎలాగే ఎంటర్ యువర్ ఏజ్ 35. ఇప్పుడు ప్రింట్ అవుతుంది, హలో మహేష్ యువర్ ఏజ్ ఈజ్ 35. దీనికంటే ముందు మనం ఏం చేసాము, ఈ వాల్యూస్ ని ఇక్కడ మనం ఏదైతే మహేష్ అనే వాల్యూ, ఏజ్ 35 అనే వాల్యూని నేను వేరియబుల్స్ లో స్టోర్ చేసి ప్రింట్ చేయమని అడిగాను. ఈ స్క్రిప్ట్ లో ఏం చేసాము, డైరెక్ట్ గా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని ఆ ఇన్పుట్ ని ప్రింట్ చేయమని నేను ఇక్కడ అడిగాను. సో అది రీడ్ యూజర్. ఓకే, రీడ్ యూజర్ ఇన్పుట్ అలాగే వేరియబుల్స్ ఇన్ ది షెల్ స్క్రిప్ట్ కి డిఫరెన్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ మీన్స్ వాల్యూస్ పాస్డ్ వైల్ రన్నింగ్ ది స్క్రిప్ట్. అంటే మీరు స్క్రిప్ట్ ని రన్ చేసేటప్పుడు మీరు వాల్యూస్ ని పాస్ చేయొచ్చు. ఓకే, సో ఈ వాల్యూస్ అంటే మీ పేరు, మీ ఏజ్, మీ ప్లేస్, ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్ గా మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇందులో స్క్రిప్ట్ ని రన్ చేసేటప్పుడే ఈ వాల్యూస్ ని మీరు పాస్ చేయొచ్చు అన్నమాట.
సో ఈ వాల్యూస్ ని మీరు స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు పాస్ చేయాలంటే కొన్ని స్పెషల్ వేరియబుల్స్ మీరు యూజ్ చేసుకోవాలి. అవి $0 అని ఇచ్చారనుకోండి, స్క్రిప్ట్ నేమ్ వస్తుంది. $1 వస్తే ఫస్ట్ ఆర్గ్యుమెంట్, $2 వస్తే సెకండ్ ఆర్గ్యుమెంట్, $# వస్తే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, $@ వస్తే ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఆల్ ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ $0 ఓకే స్క్రిప్ట్ నేమ్, అలాగే $1 ఫస్ట్ ఆర్గ్యుమెంట్, $2 సెకండ్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు నేను అదే స్క్రిప్ట్ లో యూజ్ చేశాను చూడండి. ఓకే షిబాంగ్ ద్వారా యూజ్ చేశాను. ఈకో స్క్రిప్ట్ నేమ్ ఓకే $0, అలాగే ఈకో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ $1, ఈకో సెకండ్ ఆర్గ్యుమెంట్ $2 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఇదే స్క్రిప్ట్ నేను రన్ చేస్తూ ఇదే స్క్రిప్ట్ నేను రన్ చేస్తున్నాను. సో ఇందులో విఐ script 1.sh ఓకే ఇందులోనే రన్ చేస్తాను చూడండి. ఐ ప్రెస్ చేసి ఐ ప్రెస్ చేసి అదే స్క్రిప్ట్ రన్ చేస్తున్నాను. ఓకే ఇందులో ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన ఈ స్క్రిప్ట్ ని కాపీ సేవ్ చేయండి. escape::w. సో ఇచ్చాక ఇప్పుడు దీన్ని రన్ చేయండి. ./script.sh ఓకే ఎస్హెచ్ అని మీరు ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, నేమ్ ఈజ్ మహేష్, ఏజ్ 35 అని వస్తుంది. కానీ ఇక్కడ నేను ఈ వేరియబుల్స్ ఏం మెన్షన్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో. సో క్యాట్ స్క్రిప్ట్ 1. ఓకే సారీ, ఇక్కడ నేను స్క్రిప్ట్ మర్చిపోయాను కదా. ./script1.sh చూసారా, ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఓకే స్క్రిప్ట్ నేమ్ ఏంటి, script1.sh. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నల్, సెకండ్ ఆర్గ్యుమెంట్ నల్. ఓకే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏం లేదు, అలాగే సెకండ్ ఆర్గ్యుమెంట్ కూడా ఏమి లేదు. సో అంటే ఇక్కడ వేరియబుల్స్ అనేవి నేనేం పాస్ చేయలేదు. అంటే ఈ స్క్రిప్ట్ రన్ చేస్తున్నప్పుడు నేను ఏ వేరియబుల్స్ అనేవి నేను ఇక్కడ పాస్ చేయకపోతే ఇక్కడ మీకు నన్ అని చూపిస్తుంది. అదే మీరు స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు ఓకే ./script1.sh అని ఇచ్చి మీరు ఇక్కడ వేరియబుల్స్ అనేవి మెన్షన్ చేయొచ్చు. ఓకే మహేష్ 25 అని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మహేష్ అని వస్తుంది, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏజ్ వస్తుంది. ఓకేనా, అంటే ఈ స్క్రిప్ట్ మీరు ఎప్పుడైతే రన్ చేస్తారో ఈ స్క్రిప్ట్ తో పాటు కూడా మీరు వేరియబుల్స్ అనేవి ఇక్కడ మీరు పాస్ చేసి దాని నుంచి మీరు అవుట్పుట్ అనేది తెచ్చుకోవచ్చు. అదే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ కండిషన్. ఓకే సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇఫ్ కండిషన్? సో ఇఫ్ కండిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఇది కాక ఇఫ్ ఇదైతే ఓకే ఇలా ఈ ఆర్గ్యుమెంట్ ఓకే అయితే దెన్, అంతేగా. ఓకే సో దాన్ని మనం ఇక్కడ ఎలా యూజ్ చేస్తామంటే ఇఫ్ అని ఇచ్చి మనం కండిషన్ పెట్టాలి, దెన్ మనం కమాండ్స్ అనేవి పాస్ చేయాలి. సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇఫ్ కండిషన్. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో మనం రన్ చేయొచ్చు చూడండి. సో ఒక సింపుల్ ఇఫ్ కండిషన్ కి ఒక స్క్రిప్ట్ ఆల్రెడీ రన్ చేశాను, మీకు అది చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే script1.sh. ఓకే సో ఐ ప్రెస్ చేసి స్క్రిప్ట్ ని తీసేస్తున్నాను. స్క్రిప్ట్ ఆల్రెడీ తీసేసాను. ఇందులో ఇఫ్ కండిషన్ స్టెప్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇందులో మీకు షిబాంగ్ తో స్టార్ట్ అయింది షెల్ స్క్రిప్ట్ అనేది. ఓకే ఈ షిబాంగ్ యొక్క పర్పస్ ఏంటి అంటే, షిబాంగ్ యొక్క పర్పస్ ఏంటి, మీరు ఏదైనా రన్ చేస్తున్నప్పుడు ఓకేనా, ఏదైనా స్క్రిప్ట్ ని రన్ చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ ని రన్ చేయాలి అంటే మనం ఓఎస్ కి చెప్పాలి, సిస్టమ్ కి చెప్పాలి ఏమని, రన్ ది స్క్రిప్ట్ యూజింగ్ ది బ్యాష్ షెల్. బ్యాష్ షెల్ అని చెప్పడం కోసం మనం షిబాంగ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఒకవేళ మనం షిబాంగ్ అనేది మనం యూజ్ చేయలేదనుకోండి, ది ఓఎస్ మే నాట్ నో విచ్ ఇంటర్ప్రిటర్ టు యూజ్. అంటే ఏది యూజ్ చేయాలనేది ఓఎస్ కి అనేది తెలియదు. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే మనం స్క్రిప్ట్ రాసేటప్పుడు షిబాంగ్ అనేది యూజ్ చేస్తాం, అప్పుడు ఓఎస్ కు తెలుస్తుంది. సో బ్యాష్ స్క్రిప్ట్ తో ఈ బ్యాష్ స్క్రిప్ట్ ని రన్ చేయమని. ఓకే సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ కదా. సో ఇఫ్ కండిషన్ లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు.
నెంబర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో ఇఫ్ కండిషన్, వాట్ ఈస్ ద కండిషన్? నెంబర్ $num ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఓకే, ఈజ్ గ్రేటర్ దాన్ 5, then echo number is greater than 5. Number is greater than 5. అంటే ఇక్కడ నేను ఆల్రెడీ వేరియబుల్ మెన్షన్ చేశాను. సో నెంబర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చి ఈ కండిషన్ లో నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని ఇచ్చాను. సో నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 ఇచ్చి దెన్ ఈకో నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని మీకు ప్రింట్ అవుతుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ డబ్ల్యూక్యూ, దాన్నే రన్ చేస్తున్నాను. సో script1.sh ఎంటర్. చూసారా, నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 5 అని వచ్చింది. ఇప్పుడు ఇదే స్క్రిప్ట్ ని ఒకసారి మాడిఫై చేస్తాను చూడండి. script1.sh. సో ఇప్పుడు ఇదే కండిషన్ లో ఇక్కడ నేను ఇఫ్ నెంబర్ ఓకే గ్రేటర్ దాన్ అని ఇచ్చాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఎల్టీ అని ఇస్తా. ఎల్టీ అంటే లెస్ దాన్. ఓకే, లెస్ దాన్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే నెంబర్ ఈస్ లెస్ దాన్ 15 అని. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మాకు ఈకో అని ఇవ్వాలి, నెంబర్ ఈస్ లెస్ దాన్ 15 రావాలి. నెంబర్ ఈస్ లెస్ దాన్ 15. నెంబర్ ఈస్ లెస్ దాన్ 15. సరే, రన్ చేసి చూద్దాము. script1.sh ఎంటర్. చూసారా, నెంబర్ ఈజ్ లెస్ దాన్ 15 అని ఇచ్చారు. అంటే అక్కడ నేను ఏదైతే కండిషన్ పెట్టానో ఆ కండిషన్ బేస్ చేసుకుని అది గ్రేటర్ దానా లేదంటే లెస్ దానా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఎల్టీ అంటే లెస్ దాను, ఓకే, ఈక్యూ అంటే ఈక్వల్, ఎన్ఈ అంటే నాట్ ఈక్వల్, జీటీ అంటే గ్రేటర్ దాన్, జీ అంటే గ్రేటర్ ఆర్ ఈక్వల్, ఎల్ఈ అంటే లెస్ ఆర్ ఈక్వల్. ఓకే, ఈ కండిషన్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, అది ఇఫ్ కండిషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఇక్కడ ఇప్పుడు ఈ స్క్రిప్ట్ లో ఆల్రెడీ నేను ఇక్కడ వేరియబుల్ మెన్షన్ చేశాను. ఓకే, 10 అని మెన్షన్ చేశాను, లేదా 15 అని మెన్షన్ చేశాను, లేదా 10 మెన్షన్ చేశాను. ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ 15 అని ఇచ్చాను. అప్పుడు నెంబర్ ఇస్ లెస్ దాన్ 15. లేదు మీరు వేరియబుల్ మెన్షన్ చేయాలనుకుంటే వేరియబుల్ మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు ఇదే స్క్రిప్ట్ నేను మాడిఫై చేసి, ఓకే, ఇదే స్క్రిప్ట్ ని మాడిఫై చేసి script1.sh ఓకే హైబ్రిడ్ చేసి ఓకే అదే స్క్రిప్ట్ ని నేను కాపీ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. ఈకో ఎంటర్ ఏ నెంబర్, రీడ్ నెంబర్. ఓకే, సో ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను, ఆ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 దెన్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని కావాలి. ఓకే, చూడండి ఏం చేశాను. /script1.sh చూసారా, ఎంటర్ ఏ నెంబర్ అడుగుతుంది. సో ఎంటర్ ఏ నెంబర్ 10 అని ఇచ్చాను. సో గ్రేటర్ దాన్ 5 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే నెంబర్ ఎంటర్ చేశాను, 7 అని ఇచ్చాను, గ్రేటర్ దాన్ 5 అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు అదే స్క్రిప్ట్ మళ్ళీ రన్ చేస్తున్నాను. ఈసారి 4 ఇచ్చాను. చూడండి, 4 ఇస్తే ఇక్కడ మీకు ఆర్గ్యుమెంట్ లేదా రిజల్ట్ అనేది ఏం కనిపించట్లేదు. ఎందుకని అక్కడ నేను ఓన్లీ ఇఫ్ కండిషన్, ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ అని ఇచ్చి 5 అని ఇచ్చాను. అంటే మనం ఏదైతే ఎంటర్ చేసే నెంబరు 5 కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకి రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడ నేను నెంబర్ 4 అని ఇచ్చాను, అందుకే రిజల్ట్ ప్రింట్ అవ్వలేదు. సో ఇక్కడ మీకు నెంబర్ 4 అని ఇచ్చి రిజల్ట్ ప్రింట్ అవ్వాలనుకోండి, అప్పుడు ఎల్స్ కండిషన్ అనేది యూజ్ చేయాలి. ఎల్స్. ఓకే, అదే దాన్ని మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటారు. ఇఫ్ ఎల్స్ కండిషన్. ఓకే, ఇఫ్ ఎల్స్ కండిషన్. ఓకే, ఇఫ్ ఎల్స్. ఓకే, ఒకవేళ ఇది అయితే, ఓకేనా, ఇది అయితే ఓకే, ఇది కాకపోతే అంటే సక్సెస్ ఆర్ ఫెయిల్, అది మనకి ప్రింట్ అవ్వాలి. ఓకే, సేమ్ అదే దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం చూడండి. ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఇచ్చాను. ఓకే, ఇఫ్ కండిషన్ నేను నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 5. ఓకే, ఒకవేళ మీరు నెంబర్ 5 కంటే ఎక్కువ ఉంటే మీకు గ్రేటర్ దాన్ 5 అని చూపిస్తుంది. లేదు నెంబర్ తక్కువ ఉంటే ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. ఎల్స్. ఓకే, సో vi script1.sh వచ్చాక
ఇక్కడ ఐ ప్రెస్ చేసి ఒకవేళ మీకు ఎల్స్ కండిషన్ ఓకే ఎల్స్ అని వచ్చి ఈకో ఓకే ఈకో అని ఇచ్చి లెస్ దాన్ 5 అని రావాలి. ఓకే చూసారా సింపుల్ గా చేంజ్ చేశాను. కండిషన్ ఆల్రెడీ మెన్షన్ చేశా, నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 5. అప్పుడు నాకు ఇక్కడ మీరు ఇచ్చే నెంబర్ బట్టి అది 5 కంటే ఎక్కువ ఉంటుందా లేదా 5 కంటే తక్కువ ఉంటుందా అనేది ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో దీన్ని సేవ్ చేయండి, సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. ./script1.sh ఎంటర్. ఇప్పుడు ఎంటర్ ఏ నెంబర్ నేను 7 అని ఇచ్చాను. 7 వేస్తే నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 5 అని వస్తుంది. మళ్ళీ నేను దాన్ని రన్ చేస్తున్నాను. ఈసారి 2 అని ఇచ్చా, చూసారా లెస్ దాన్ 5 అని చూపిస్తుంది. ఓకే సో వీ విల్ గెట్ ఏ రిజల్ట్. ఇక్కడ మీరు ఇచ్చే నెంబర్ బట్టి అది గ్రేటర్ దాన్ 5 లెస్ దాన్ 5 అనేది ఈజీగా మనం ఇక్కడ రిజల్ట్ అనేది చెక్ చేసుకుంటాం. అది ఈ కండిషన్స్ లో మనం ఇఫ్ ఎల్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ అంటే ఇది దేనికి యూజ్ చేస్తాం అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉంటే, ఓకే మల్టిపుల్ కండిషన్స్ ఉంటే మనం ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే సో అండ్ మల్టిపుల్ కండిషన్స్. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ స్క్రిప్ట్ లో ఓకే ఇప్పుడు మనం యూజ్ చేసిన స్క్రిప్ట్ లో script1.sh వెళ్తే ఇక్కడ ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 కండిషన్ మాత్రమే ఉంది. సో 1 కండిషన్ ఉన్నప్పుడు మీరు ఇఫ్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఇఫ్ ఎల్స్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేయాలి అంటే యూ విల్ రైట్ ది మల్టిపుల్ కండిషన్స్. సో ఇప్పుడు ఏ స్క్రిప్ట్ అయినా మీకు షెబాంగ్ తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏదో ఒక నెంబర్ మనం ఎంటర్ చేస్తాము. ఆ నెంబర్ బేస్ చేసుకుని ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ నెంబర్ అనేది 5కి కంటే ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంటే కనుక మనకి గ్రేటర్ దాన్ 5 అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనం ఇచ్చిన నెంబరు 5కి ఈక్వల్ గా ఉంటే ఈక్వల్ టు 5 అని చూపిస్తుంది. ఒకవేళ ఓకేనా అప్పుడు ఇచ్చిన నెంబరు 5 కంటే ఎక్కువ ఉంటే గ్రేటర్ దాన్ 5 అని చెప్తుంది. ఈక్వల్ గా ఉంటే ఈక్వల్ టు 5 అని చూపిస్తుంది. దానికంటే తక్కువ ఉంటే లెస్ దాన్ 5 అని చూపిస్తుంది. ఓకే సో ఒకసారి అది కూడా చెక్ చేద్దాము. సో ఇదే స్క్రిప్ట్ కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసుకుని ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. స్క్రిప్ట్ 2.sh. అదే స్క్రిప్ట్ కాపీ చేస్తాను. ఇక్కడ ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 2 కండిషన్స్ ఉన్నాయి. నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 5, ఎల్ఇఫ్ ఓకే ఎల్ఇఫ్ నెంబర్ ఈక్వల్ టు 5. సో ఏమవుతుందో చూద్దాం. సేవ్ చేశాను. దీనికి పర్మిషన్స్ ఇవ్వాలి కదా ఫైల్కి. u+x script2.sh ఓకే ఇచ్చాక దీన్ని ఒకసారి రన్ చేద్దాం. ./script2.sh ఎంటర్ ఏ నెంబర్. ఇప్పుడు 2 అని ఇచ్చాను. సో లెస్ దాన్ 5. ఓకే అదే నేను 5 అని ఇచ్చాను. ఓకే రన్ చేసి 5 అని ఇచ్చాను. 5 అని ఇచ్చగానే ఇక్కడ మీకు ఈక్వల్ టు 5 అని చూపిస్తుంది, చూసారా ఈక్వల్ టు 5. అదే ఇప్పుడు నేను ఇదే స్క్రిప్ట్ రన్ చేసి ఎంటర్ ఏ నెంబర్ 7 అని ఇస్తున్నాను. 7 అని ఇవ్వగానే గ్రేటర్ దాన్ 5 అని చూపిస్తుంది, చూసారా 3 కండిషన్స్ లెస్ దాన్ 5, ఈక్వల్ టు 5, గ్రేటర్ దాన్ 5. సో ఇక్కడ మీరు ఇచ్చే నెంబర్ ని బేస్ చేసుకుని అది ఆ 2 కండిషన్స్ ని చెక్ చేసి మనకి అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అది మనం ఎల్స్ ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ కండిషన్స్. ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఓకేనా. అది సో ఆ కండిషన్స్ ని యూజ్ చేయడానికి మనం ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఈక్యూ అంటే ఈక్వల్ అని, ఎన్ఈ అంటే నాట్ ఈక్వల్ అని, జీటీ అంటే గ్రేటర్ దాన్ అని, ఎల్టీ అంటే లెస్ దాన్ అని, జీ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అని, ఎల్ఏ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకే సో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ అండి. ఓకే సో ఫర్ లూప్ మనం షెల్ స్క్రిప్టింగ్ లో ఎప్పుడు యూజ్ చేస్తాం. సో ఫర్ లూప్ కండిషన్ ఈజ్ యూజ్డ్ టు ఆటోమేటికల్లీ రిపీట్ ది సేమ్ టాస్క్
ఇన్ మల్టిపుల్ టైమ్స్. అంటే ఒకటే టాస్క్ ని మీరు మల్టిపుల్ టైమ్స్ ని రిపీట్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఫర్ లూప్ కండిషన్ అనేది మీరు యూస్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ లూప్ కండిషన్ లో మనకి షెల్ స్క్రిప్ట్ అనేది శివాంగ్ తో స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ శివాంగ్? ఓకే, ఇట్ టెల్స్ ది సిస్టమ్ రన్ దిస్ స్క్రిప్ట్ యూజింగ్ ది బ్యాష్. ఓకే, సో బ్యాష్ షెల్ తో ఈ స్క్రిప్ట్ ను రన్ చేయమని చెప్తుంది. సో వితౌట్ దిస్ ది ఓఎస్ మే నాట్ నో విచ్ ఇంటర్ప్రిటర్ టు యూస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ కండిషన్ కదా, ఫర్ ఐ ఇన్ 1 2 3 4 5 6 7 8 9 10 అని ఇచ్చాడు. ఓకే, సో దాని మీనింగ్ ఏంటి అంటే ఐ దిస్ స్టార్ట్స్ ఏ ఫర్ లూప్. మనకి ఇక్కడ ఫర్ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫర్ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో ఐ అనేదేమో వేరియబుల్ అండి, ఐ అనేది వేరియబుల్. సో ది లూప్ విల్ టేక్ వాల్యూస్ 1 by 1 ఫ్రమ్ ది లిస్ట్. అంటే మీరు ఐ పక్కన మీరు ఎన్ని నెంబర్స్ అయితే ఇస్తారో అన్ని నెంబర్స్ ని 1 by 1 ఆ లిస్ట్ లో నుంచి తీసుకుంటాను. లిస్ట్ లో నుంచి తీసుకుని ఓకేనా, ఫస్ట్ ఇటరేషన్. ఓకే, ఫస్ట్ ఇటరేషన్ 1 ఉంది కాబట్టి 1 ప్రింట్ అవుతుంది, సెకండ్ 2 ఉంది కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. అలా ఎప్పటి వరకు ప్రింట్ అవుతుంది? ఈ ఐ పక్కన మీరు ఎన్నైతే వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్ అయ్యేంత వరకు కూడా మీకు ఇక్కడ ప్రింట్ అవుతూనే ఉంటుంది. సో వన్స్ ప్రింట్ అయిన తర్వాత దాన్ని మనం బ్రేక్ చేయాలంటే కనుక డూ అనేది యూజ్ చేస్తాము. ఓకే, బ్రేకింగ్ అంటే స్టార్ట్ చేయడానికి. ఓకేనా, ఈ 1 to 10 ప్రింట్ అవ్వడానికి, ఓకేనా 1 to 10 ప్రింట్ అవ్వడానికి మనం లూప్ ని స్టార్ట్ చేయాలంటే కనుక డూ అన్నమాట. ఓకే, మార్క్స్ ది బిగినింగ్ ఆఫ్ ది లూప్ బాడీ. ఓకే, సో వాట్ ఎవర్ ది కమ్స్ బిట్వీన్ డూ అండ్ డన్ విల్ రన్ ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఐ. సో డూ డన్. సో తర్వాత ఈకో నెంబర్ $i అని ఇస్తారు. సో ది ఈకో అంటే ప్రింట్ చేయడం కనుక కదా, సో ఈకో ప్రింట్స్ ది అవుట్పుట్ టు ది టెర్మినల్. సో $i మీన్స్ ప్రింట్ ది కరెంట్ వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ ఐ, కరెంట్ వాల్యూ ఆఫ్ ది వేరియబుల్. సో మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో మనకి డన్ అని వచ్చేసరికి లాస్ట్ లో మార్క్స్ ది ఎండ్ ఫర్ ది లూప్. సో డూ దగ్గర మనకి లూప్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ ఐ రీచెస్ 10 దెన్ లూప్ స్టార్ట్స్. ఓకే, సో ఫర్ లూప్ అన్నమాట. సో మీరు డైరెక్ట్ గా నేను ఈ అన్ని కూడా వెరిఫై చేసే ఇచ్చాను. ఓకేనా, ఈ బ్యాష్ స్క్రిప్ట్ లో మీరు ఒకసారి ఈజీగానే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, విఐ స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్. సో ఇందులో ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్ నేను తీసేస్తున్నాను, డిలీట్ చేసేస్తున్నానండి. బ్యాక్ స్పేస్ కొడితే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ లూప్ కండిషన్ సంబంధించిన షెల్ స్క్రిప్ట్ ఇందులో ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఫర్ లూప్ లో ఐ వచ్చేసి మనకి 1 to 10 ఇచ్చాను. ఓకే, ఈకో $i, ఓకే ఇచ్చి ఎంటర్ సేవ్ చేశాను. దీన్ని రన్ చేస్తాను. /script.sh చూసారా, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 అప్ టు 10. ఎందుకంటే నేను ఐ పక్కన నేను 10 నెంబర్స్ ఇచ్చాను కాబట్టి మనకి 10 అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకేనా, అంటే ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదుగా. ప్రతిసారి ఫర్ ఐ ఇన్ ఈక్వల్ టు 1 అని, ఫర్ ఐ ఈక్వల్ టు 2 అని ఇట్లా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఒకేసారి ఇక్కడ మీరు ఎన్ని నెంబర్స్ అయితే ఇస్తారో అన్ని నెంబర్స్ ప్రింట్ చేయమని మీరు ఫర్ లూప్ యూజ్ చేసి చేసేయచ్చు. అన్ని నెంబర్స్ ప్రింట్ చేయమని. ఓకే, సో అది లేదు, ఇంకా దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేసుకోవాలంటే ఇంకో సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకేనా, సో సింప్లిఫై చేసుకోవడం ఎలాగా? ఇప్పుడు ఇదే స్క్రిప్ట్, ఓకే ఇదే స్క్రిప్ట్ విఐ script.sh లో ఇక్కడ మీరు ఏం చేశారు, ఫర్ ఐ ఇన్ అని ఇచ్చారు. ఇక్కడ ఇన్ అని ఇవ్వకుండా ఇన్ అని ఇచ్చి ఇక్కడ మీరు కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఐ ప్రెస్ చేశాను, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి, ఓకేనా మీరు ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ప్రింట్ అవ్వాలో, ఓకేనా 2 డాట్స్ ఇచ్చి, ఓకే 2 డాట్స్ ఇచ్చి ఎన్ని నెంబర్స్ ప్రింట్ అవ్వాలో ఆ నెంబర్ ఇచ్చేసారనుకోండి, ఆటోమేటిక్ గా మీకు అవన్నీ కూడా ప్రింట్ అయిపోతాయి. ఇన్ బిట్వీన్ 1 to 20 అన్ని ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇన్ బిట్వీన్ 1 to 20 అన్ని ప్రింట్ అవుతాయి. ఓకేనా, చూడండి ఒకసారి ఎస్కేప్ shift:/WQ దాన్నే రన్ చేస్తున్నాను. చూసారా 1 to 20 వచ్చేసినాయి. అదే మీకు 1 డబుల్ డాట్స్ ఇచ్చి మరి 100 ఇచ్చారనుకోండి, మీకు 100 నెంబర్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. 100 నెంబర్స్ ప్రింట్ అవుతాయి.
సో అది అంటే ఫర్ లూప్ లోనే మనం సింప్లిఫై గా రాసుకోవచ్చు, లేదంటే ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఒక బోత్ స్క్రిప్ట్స్, సో ఏది ఈజీగా ఉంటే మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అది మనకి ఫర్ లూప్. నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్. ఓకే, వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే, సో వైల్ లూప్ యూజ్ టు రిపీట్ ది సేమ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ ది కండిషన్ ఈస్ ట్రూ. అంటే ఒక కండిషన్ ట్రూ అయ్యేంత వరకు కూడా ఆ లూప్ అనేది రిపీటెడ్ గా జరగడానికి మనం వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రిప్ట్ ఓకే రాస్తున్నాను. సో శివాంగ్ తో స్టార్ట్ అయింది. ఐ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. ఓకే, ఇచ్చిన తర్వాత ఇక్కడ వైల్ కండిషన్ యూజ్ చేశాను. వైల్ కండిషన్, సో $i, $i ఈజ్ లెస్ దాన్ 10 అని ఇచ్చాను. దెన్ డూ ఈకో $i ఈక్వల్ టు $i +1 అని ఇచ్చాను. సో డన్ అని ఇచ్చాను. అంటే ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో షిబాంగ్, ఓకే, దిస్ ఈస్ ద షిబాంగ్ లైన్. సో ఇట్ టెల్స్ ది ఆపరేటింగ్ సిస్టమ్ టు రన్ ది స్క్రిప్ట్ యూజింగ్ ది బ్యాష్ షెల్. ఓకే, ఆల్రెడీ చెప్పేశాను బ్యాష్ షెల్ తో ఈ స్క్రిప్ట్ రన్ చేయమని. నెక్స్ట్ వచ్చేసి i ఈక్వల్ టు 1. సో డిక్లేర్స్ ది వేరియబుల్ నేమ్డ్ i. డిక్లేర్స్ ది వేరియబుల్ నేమ్ i. సో sets its initial value to 1. సో i ఈక్వల్ టు 1 అని ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ది లోడ్. నెక్స్ట్ వచ్చేసి కండిషన్. సో వైల్ $i ఈజ్ లెస్ దాన్ 10. సో స్టార్ట్స్ ఏ వైల్ లూప్. ఓకే, సో స్క్వేర్ బ్రాకెట్స్ ఈజ్ ఏ టెస్ట్ కమాండ్ యూజ్డ్ టు ఇవాల్యుయేట్ ది కండిషన్స్. నెక్స్ట్ $i కరెంట్ వాల్యూ ఆఫ్ i ఈక్వల్ టు 1 అని ఇచ్చాను కదా. ఇచ్చాక సో -le అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది లూప్ విల్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ i ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అక్కడ నేను 10 అని ఇచ్చాను కాబట్టి ఈ 10 అయ్యేంత వరకు కూడా, అంటే ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు కూడా ఈ స్క్రిప్ట్ రన్ అవ్వాలి. ఎప్పుడైతే మనకి 10 ఈక్వల్ టు 10 అని వచ్చిందో ఆటోమేటిక్ గా ఫెయిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ డూ వచ్చేసి మార్క్స్ ది బిగినింగ్ ఆఫ్ ది లూప్ బాడీ. ఆల్ ది కమాండ్స్ బిట్వీన్ డూ అండ్ డన్ విల్ రిపీట్. నెక్స్ట్ echo I. So prints the current value of I to the terminal. So output will be numbers from 1 to 10. నెక్స్ట్ ఇది కండిషన్ అన్నమాట. ఎక్కడ వరకు అంటే ఫస్ట్ i ఈక్వల్ టు 1, తర్వాత 1 + 1 2, తర్వాత 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, అలాగా మీకు 10 వచ్చేంత వరకు కూడా ఇంక్రిమెంట్. ఓకే, ఇంక్రిమెంట్ అన్నమాట. సో ఇంక్రిమెంట్స్ ది వాల్యూ ఆఫ్ i by 1. సో దిస్ స్టెప్ ఈస్ క్రూషియల్. వితౌట్ ఇట్ ది కండిషన్ వుడ్ నెవర్ చేంజ్. సో దట్ వుడ్ కాజ్ an infinite loop. So next done. So marks the end of the while loop. When I becomes 11, the condition fails and the loop stops. Okay. So ఒకసారి ఇది రన్ చేస్తుందామా. దీన్ని కాపీ చేశాను. కాపీ చేసి స్క్రిప్ట్ లో పేస్ట్ చేస్తాను. ఏదో ఆల్రెడీ ఫైల్స్ ఉన్నాయి. vi script డాట్ sh. సో ఇందులో ఏదైతే చెప్తుందో ఈ మొత్తాన్ని తీసేస్తున్నాను. తీసేసి నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్ లో నుంచి కాపీ చేసుకున్న స్క్రిప్ట్ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి సేవ్ చేశాను. సేవ్ చేసిన స్క్రిప్ట్ రన్ చేస్తున్నాను. /script.sh ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా 10 వచ్చినాయి. అంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఓకేనా క్యాట్ script.sh లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ నేను $i లెస్ దాన్ 10 అని, అందుకే మీకు 10 ప్రింట్ అయింది. ఒకవేళ vi script.sh లోకి వెళ్ళి i ప్రెస్ చేసి ఇక్కడ మీరు $i లెస్ దాన్ లెస్ దాన్ 50 ఇచ్చారనుకోండి, మీకు ఇప్పుడు 15 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. చూడండి ఒకసారి. ఓకే, మళ్ళీ రన్ చేస్తున్నాం చూడండి. చూసారా 1 2 3 4 5 6 7 8 50. సో వైల్. ఓకే, సో మల్టిపుల్. ఓకే, సేమ్ కోడ్ ని ఓకేనా రిపీటింగ్ ది సేమ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ ది కండిషన్ ఇస్ ట్రూ. ఓకే, సో దానికోసం వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి
కేస్ స్టేట్మెంట్. కేస్ స్టేట్మెంట్. సో ఈ కేస్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు చెకింగ్ వన్ వాల్యూ against multiple options and executing the matching process. అంటే సపోజ్ మీరు ఏదైనా చాయిస్, ఓకేనా, మీకు ఏదైనా చాయిస్ ఉంది, అది మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఒక షెల్ స్క్రిప్ట్ లో ఈకో చూజ్ అన్ ఆప్షన్ అని ఇచ్చాను. ఆప్షన్ ఏంటి? ఈకో 1 స్టార్ట్ ఏ సర్వీస్, 2 స్టాప్ ఏ సర్వీస్, ఓకే, 3 సర్వీస్ స్టేటస్. ఇప్పుడు మీరు చూజ్ అన్ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు 1 అని ప్రెస్ చేశారనుకోండి, 1 అంటే మీరు 1 అనే వాల్యూ వేరియబుల్ కింద ఇస్తే దెన్ సర్వీస్ ఈ స్టార్టింగ్. ఇక్కడ మీరు చూజ్ అన్ ఆప్షన్ లో మీరు 2 ఇచ్చారనుకోండి, సర్వీస్ ఈ స్టాపింగ్. ఓకే, చాయిస్ అన్ ఆప్షన్ లో మీరు 3 అని ఇచ్చారనుకోండి, సర్వీస్ ఈస్ రన్నింగ్. సర్వీస్ ఈస్ రన్నింగ్. ఓకే, ఒకవేళ మీరు 4 ఇచ్చారనుకోండి, ఇన్వాలిడ్ ఆప్షన్ వస్తుంది. ఇన్వాలిడ్ ఆప్షన్. ఓకే, సో ఇది అంటే కేస్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, కేస్ స్టేట్మెంట్. సో ఇది కూడా మనకి అనేది చాలా ఈజీ. ఓకేనా, అవుట్పుట్ కూడా పెట్టాను. ఓకేనా, మీరు 1 అని ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా మీకు సర్వీస్ స్టార్టింగ్ అని ఇలా మీకు వస్తూ ఉంటుంది. సో దీన్ని మీరు కాపీ చేసుకోండి. ఓకే, vi script3.sh అదే స్క్రిప్ట్ ని కాపీ చేశాను. సో కాపీ చేసి సేవ్ చేయండి. సో ఇక్కడ న్యూ ఫైల్ క్రియేట్ చేశా కాబట్టి న్యూ ఫైల్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇస్తున్నాను. u+x script3.sh ఇప్పుడు రన్ చేస్తాను. /script3.sh ఎంటర్. చూజ్ అన్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు నేను 3 అని ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుంది చూడండి, సర్వీస్ ఈజ్ రన్నింగ్. సో మన స్క్రిప్ట్ లో కూడా అదే ఉంటుంది చూడండి, 3 ఆప్షన్ ఇస్తే ఏమొస్తుంది, ఓకే, సర్వీస్ స్టేటస్. ఓకే, సర్వీస్ స్టేటస్ మనం ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఇచ్చామో ఆటోమేటిక్గా సర్వీస్ రన్నింగ్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇదే స్క్రిప్ట్ మళ్ళీ రన్ చేస్తున్నాను. ఈసారి 4 ఇచ్చాను చూడండి, చూసారా, 4 అని ఇస్తే ఇక్కడ ఏమొస్తుంది, ఆటోమేటిక్గా ఇన్వాలిడ్ ఆప్షన్ వస్తుంది. ఇన్వాలిడ్ ఆప్షన్. అదే మీరు 2 అని ఇచ్చారనుకోండి, సర్వీస్ ఈజ్ స్టాపింగ్ అని. అంటే డెవాప్స్ లో నెంబర్ ఇచ్చిన దాన్ని బట్టి అది ఆ సర్వీస్ లేదంటే ఆ సర్వర్ స్టాప్ లో ఉందా, రన్నింగ్ స్టేట్ లో ఉందా, లేదా స్టార్ట్ అవుతుందా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్స్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కేస్ స్టేట్మెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ ఇది ఎందుకు యూజ్ చేస్తాము ఫంక్షన్స్? సో ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ యూ డిఫైన్ వన్ అండ్ యూజ్ మెనీ టైమ్స్. అంటే మీరు ఫంక్షన్స్ అనే దాన్ని మీరు స్క్రిప్ట్ లో యూజ్ చేస్తే, ఒక్కసారి మీరు డిఫైన్ చేస్తే ఫంక్షన్ బ్లాక్ ని ఒక్కసారి డిఫైన్ చేస్తే మీరు ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. సో దానికి మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో షెబాంగ్ తో స్టార్ట్ అయింది. ఓకే, గ్రీట్ ఫంక్షన్. ఓకేనా, గ్రీట్ ఫంక్షన్ కర్లీ బ్రాకెట్ స్టార్ట్ అయింది. ఈకో హలో $1, హలో $1 అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఓకే, సో అంటే ఇప్పుడు ఇక్కడ దీని కింద మీరు గ్రీట్ మహేష్ అని ఇచ్చారు. ఎంటనే మీకు ఏం ప్రింట్ అవుతుంది, హలో మహేష్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఈ స్క్రిప్ట్ లోనే ఇక్కడ మీరు గ్రీట్ నరేష్ అని ఇచ్చారనుకోండి, హలో నరేష్ అని వస్తుంది. నరేష్ అని వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది ఫంక్షన్స్ కదా. సో ఇదే స్క్రిప్ట్ కాపీ చేస్తాను చూడండి, ఇక్కడ వరకు కాపీ చేసి ఇక్కడ పెడదాం. vi script4.sh స్క్రిప్ట్ కాపీ చేశాను. ఇక్కడ ఆల్రెడీ గ్రీట్ అని ఇచ్చేసానండి, గ్రీట్ మహేష్ అని ఇచ్చాను, ఆటోమేటిక్ అదే వస్తుంది చూడండి. wq chmod
u plus x script4.sh. ఇప్పుడు /script4.sh ఎంటర్. చూసారా, హలో మహేష్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు గ్రీట్ మహేష్ అని ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్ గా మీకు అక్కడ మహేష్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు అంటే ఇప్పుడు నరేష్ అని నేను మార్చాలనుకోండి, మళ్ళీ స్క్రిప్ట్ లోకి వెళ్ళాలి నేను. ఓకే, script4.sh లోకి వెళ్ళి ఐ ప్రెస్ చేసి ఇక్కడ నేను మార్చేస్తాను. నరేష్ అని ఇచ్చి నేను దీన్ని సేవ్ చేసి మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేశాను అనుకోండి, హలో నరేష్ అని వస్తుంది. ఇలా మీరు స్క్రిప్ట్ లోకి వెళ్ళి మార్చకుండా, ఓకే, స్క్రిప్ట్ లోకి వెళ్ళి మార్చకుండా మీరు ఇక్కడ స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు ఏ నేమ్ అని ఇస్తే ఆ నేమ్ తో మీకు గ్రీట్ అని రావాలనుకోండి, హలో మహేష్, హలో నరేష్, హలో కృష్ణ ఇలా రావాలనుకోండి. సో దానికోసం ఆల్టర్నేటివ్ వేగా, ఓకేనా, మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, సో బిగ్ డాష్ గ్రీట్ ఈకో హలో $1. ఇక్కడ గ్రీట్ దగ్గర సింపుల్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఒకే ఒక్కటి మనం సేవ్ చేయాలి, మాడిఫై చేస్తాము. script4.sh. సో ఇక్కడ మీరు గ్రీట్ అని ఉంది కదా, ఈ గ్రీట్ దగ్గర నరేషన్ ఇవ్వకుండా $1 అని ఇవ్వండి. నరేషన్ ఇవ్వకుండా సింపుల్ గా $1 అని ఇవ్వండి. ఓకే, విత్ కొటేషన్స్ తో $1 అని ఇచ్చేసి సేవ్ చేయండి. షిఫ్ట్ కాలన్ W. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. ఓకే, రన్ చేసేసి ఇక్కడ స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడే ఇక్కడ నేమ్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా హలో కృష్ణ అని వస్తుంది. మళ్ళీ ఇక్కడ దీన్ని రన్ చేస్తే శివ అని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా హలో శివ అని వస్తుంది. సో అలా చేసుకోవచ్చు. అంటే స్క్రిప్ట్ లోపల మాడిఫై చేయకుండా స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు మీరు ఏ నేమ్ అని ఇస్తారో ఆ నేమ్ తో మీకు గ్రీట్ అనేది రావాలి అంటే కనుక మీరు ఫంక్షన్ బ్లాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫంక్షన్ బ్లాక్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ స్టేటస్. ఓకే, సో ఎగ్జిట్ స్టేటస్ ఏంటంటే మీరు ఏదైనా స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెక్ చేసుకోవడానికి మీరు ఎగ్జిట్ స్టేటస్ అనేది అంటే ఎవ్రీ కమాండ్ రిటర్న్ ది స్టేటస్. 0 వస్తేనేమో సక్సెస్, నాన్ 0 వస్తేనేమో ఫెయిల్యూర్. ఓకే, సో చెక్ స్టేటస్ ఈకో. ఓకే, చెక్ స్టేటస్ ఈకో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఫైల్స్ ని క్రియేట్ చేస్తాను చూడండి. 2 ఫైల్స్. ఓకే, సో 2 ఫైల్స్ ని క్రియేట్ చేస్తాను. సో ఒక ఫైల్లో డేటా ఉంటుంది, ఇంకో ఫైల్లోనేమో ఏముండదు. ఓకే, ఎంటీ ఫైల్. సో ఇప్పుడు నేను సిపి కమాండ్ యూజ్ చేసి f1.txt లో ఉన్న డేటాని f2.txt లోకి కాపీ చేస్తాను. సో కాపీ చేసినప్పుడు అది సక్సెస్ఫుల్ గా కాపీ అయిందా లేదా ఎలా వెరిఫై చేస్తాను? ఇఫ్ ఓకే, ఇఫ్ అని ఇచ్చి $? ఈజ్ ఈక్వల్ టు 0. $? దెన్ ఈకో కాపీ సక్సెస్ఫుల్ లేదా ఎల్స్ ఈకో కాపీ ఫెయిల్డ్ అనేది రావాలి. అర్థమైందా? సో ఇక్కడ ఏదైతే నేను కాపీ చేస్తున్నానో ఆ కాపీకి సంబంధించిన రిజల్ట్ నాకు సక్సెస్ అయిందా ఫెయిల్ అయింది అనేది త్రూ షెల్ స్క్రిప్ట్ ద్వారా నేను వెరిఫై చేస్తున్నాను. ఓకే, సో దాన్ని ఎలా చేయాలి అనేది చూస్తాను. ఒకసారి మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఎల్ఎస్ ఇందులో ఇవన్నీ కూడా నేను డిలీట్ చేస్తున్నానండి. స్టార్ ఇచ్చేస్తే అన్ని డిలీట్ అయిపోతాయి. సో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, టచ్. ఓకే, టచ్ f1.txt. ఓకే, సో లేదంటే క్యాట్ కమాండ్ యూజ్ చేసేయండి. క్యాట్ > f1.txt అని ఇచ్చేసి ఇక్కడ మీరు రాయండి, హలో ఐ యామ్ మహేష్ బాబు, ఓకే, ఫ్రమ్ హైదరాబాద్ ఇచ్చి మీరు కంట్రోల్ D ప్రెస్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు చెక్ చేయండి, క్యాట్ f1.txt. ఓకే, డేటా వచ్చేసింది. ఇప్పుడు ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను, ఎంటీ ఫైల్. సో ఎంటీ ఫైల్ క్రియేట్ చేయడానికి టచ్ కమాండ్ యూజ్ చేస్తున్నాను, టచ్ f2.txt. ఓకే, సో 2 ఫైల్స్ ఉన్నాయి. సో ఐ వాంట్ టు కాపీ ది డేటా ఫ్రమ్ f1.txt టు ది f2.txt. ఓకే, సో కాపీ చేశాక నాకు f2.txt లో సక్సెస్ఫుల్ గా కాపీ అయిందా లేదో నాకు రిజల్ట్ కూడా ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ఒక స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, vi script.sh. సో ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ రెడీ చేశాను. ఈ స్క్రిప్ట్ ని కాపీ చేయండి. ఓకే, ఈ స్క్రిప్ట్ ను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసిన తర్వాత సేవ్ చేయండి. దీన్ని రన్ చేయాలంటే ఫస్ట్ దానికి పర్మిషన్స్ కావాలి కదా.
chmod u+x script.sh ఇచ్చేసి రన్ చేయండి. సో /script.sh ఎంటర్. చూసారా, కాపీ సక్సెస్ఫుల్. అంటే దీన్ని రన్ చేయగానే f1.txt ఉన్న డేటా f2.txt కాపీ అయింది. కాపీ అయిన తర్వాత మనకి మెసేజ్ కూడా ప్రింట్ అయింది. ఏమని? కాపీ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు నిజంగా కాపీ అయిందో లేదో వెరిఫై చేయాలి. సో cat f2.txt చూసారా వచ్చిందా? సో అంటే f2.txt కూడా కాపీ అయిపోయింది. సో ఇలాగా మీకు రిజల్ట్ వచ్చేసి మీకు రిటర్న్ వాల్యూస్తో కావాలి అంటే, ఒక రిటర్న్ స్టేటస్ కావాలి అంటే కనుక మీరు ఎగ్జిట్ స్టేటస్ అనే దాన్ని మీరు యూస్ చేసుకోవాలి. ఎగ్జిట్ స్టేటస్. ఓకే. సో ఇవి మనకి సెషన్ 2లో నేను చెప్పినవి. సో ఇందులో ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసాము? హౌ టు పుట్ ది కమెంట్స్. ఓకే, షెల్ స్క్రిప్ట్లో మనం కమెంట్స్ని ఏ విధంగా ఇవ్వాలి. ఓకే, తర్వాత వేరియబుల్స్ని మనం ఎలా ఇండికేట్ చేయాలి, అలాగే రీడ్ యూజర్ ఇన్పుట్స్ని, అలాగే ఇఫ్ కండిషను, ఇఫ్ ఎల్స్ కండిషను, ఇఫ్ ఎల్స్ కండిషను, అలాగే ఫర్ లూప్ కండిషను. ఓకే, ఫర్ లూప్ కండిషను, నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్ కండిషను. ఓకే, వైల్ లూప్ కండిషను తర్వాత మనకి వైల్ లూప్ కండిషన్స్ తర్వాత కేస్ స్టేట్మెంట్, ఫంక్షన్ స్టేట్మెంట్, ఎగ్జిట్ స్టేటస్. ఓకే, సో ఇక్కడ వరకు ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డౌట్స్ వస్తే నేను అప్రోచ్ అవ్వండి, వాట్సాప్ కానీ లేదంటే కాల్ ద్వారా కానీ. మీకు ఏ డౌట్ ఉందో నేను క్లారిఫై చేస్తాను. ఓకే, ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో షెల్ స్క్రిప్ట్లోని సెషన్ 3 చెప్తాను. ఓకే, సెషన్ 3 అలాగే సెషన్ 4. సో మొత్తం 4 క్లాసెస్లో ఈ షెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్ వరకు నేను మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ బేసిక్స్తో ఒక రియల్ టైమ్ స్క్రిప్టింగ్ ఎలా రాయొచ్చు ఏంటనేది మనం కమింగ్ క్లాసెస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.